సో కమిషన్ ముందుకు కేసీఆర్ గారు వచ్చారు. కమిషన్ విచారణను ఆయన ఎదుర్కొంటా ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో బీఆర్కే భవన్ దగ్గరికి భారీ ఎత్తున తరలి వచ్చారు పార్టీ శ్రేణులు. సీతాఫల్ మండి నుంచి హేమశ్యామల గారు కూడా వచ్చారు. వారిని అడుగుదాం అసలు ఎందుకు విచారణ ఎదుర్కొంటా ఉన్నారు, దేనికోసము, ఇంతమంది పబ్లిక్ ఎందుకు వచ్చారు, ఇంత పార్టీ క్యాడర్ ఎందుకు వచ్చిందని కూడా అది తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. సో అంటే ఎందుకు ఇంత గ్యాదరింగ్, ఎందుకు కేసీఆర్ గారు విచారణ ఎదుర్కొంటుంటే ఇంత గ్యాదరింగ్, ఇంత పబ్లిక్, మీ పార్టీ క్యాడరు అందరూ ఎందుకు కదిలి వచ్చారని అనుకుంటున్నారు? అంటే కేసీఆర్ గారు ఎక్కడ ఎటువంటి అవినీతి చేయలేదు, ఎక్కడ తప్పు చేయలేదు. కేవలం కేసీఆర్ గారి గౌరవాన్ని తగ్గించే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తారు కాబట్టి వారికి మద్దతు తెలుపుతూ నలు డిస్టిక్ల నుంచి ఇక్కడికి వచ్చి కేసీఆర్ గారికి మద్దతు తెలుపుతున్నారు. మేము ఎటువంటి తప్పు చేయలేదు, కేసీఆర్ గారు ఎటువంటి తప్పు చేయలేదు. కేవలం 10 సంవత్సరాల పాటు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రజల బాగు గురించి, మంచి గురించి ఆలోచించి ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిండ్రు. అండ్ ఎక్కడ కూడా అవినీతి జరగలేదని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలుసు. కేవలం కక్ష రాజకీయాలు చేస్తున్నాడు. నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ నా కళ నెరవేరింది, నా ఎజెండా ఇది అని చెప్పి మాట్లాడడం జరిగింది. అంటే నిజం బయట పెట్టిండు ఆయన. ఖచ్చితంగా నన్ను కొన్ని నెలల పాటు జైల్లో పెట్టిర్రు, డెఫినెట్ గా ఇప్పుడు కమిషన్ నోటీస్ ఇస్తా ఉంది, మీరు నోటీసులకే అంత భయపడుతున్నారు, పివి నరసింహ లాంటి వాళ్ళు కూడా మెజిస్ట్రేట్ ముందుకు వచ్చారని చెప్తా ఉన్నారు. ఇక్కడ ఎవ్వరు నోటీసులకి భయపడట్లేదు. నువ్వు ఎన్ని కేసులు పెట్టినా, ఎంత ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినా కూడా కేసీఆర్ గారు కానీ బీఆర్ఎస్ పార్టీ ఎంటుక కూడా వీకలేడు రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఖచ్చితంగా ఆయనకు తెలుసు ఎక్కడ తప్పు జరగలేదు. వారు జైల్లో ఉన్నాడు కాబట్టి అట్లా మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నంలో భాగంలోనే కేసులు. కానీ ఏం చేసినా కూడా మేము భయపడే ప్రసక్తే లేదు. కేసీఆర్ గారు కూడా తెల్ల పేపర్ లాగా బయటికి వస్తాడు. అదంతా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. సో అంటే ఇప్పుడు ఈ విచారణ నేపథ్యంలో కాంగ్రెస్ బీజేపీలు ఒకటైనటువంటి ఆరోపణలు కూడా మీరు చేస్తూ ఉంటారు. ఏ కోణంలో? ఎందుకంటే బీజేపీకి సంబంధించినటువంటి ఈటల రాజేందర్ గారిని కూడా పిలిచారు కదా విచారణకి, ఎట్లా ఒకటైనట్టు? ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ నేను స్కూల్ టీడీపీలో చేసిన, కాలేజ్ బీజేపీలో చేసిన, ఇప్పుడు ప్రజెంట్ పని కాంగ్రెస్లో చేస్తున్నాను అన్నారు. ఆయనకి ఏ పార్టీలతో సంబంధాలు ఉన్నాయనేది క్లియర్గా ఆయననే ఒక వేదికలో మాట్లాడడం జరిగింది. అండ్ ఈటల రాజేందర్ గారు వచ్చిండ్రు, ఆయన కూడా విచారణ ఎదుర్కొన్నారంటే గతంలో ఆయన మంత్రిగా ఉండే, ఫైనాన్స్ మినిస్టర్గా ఉండే, నిధులు ఆయననే కేటాయించాలి కాబట్టి ఆయన వాదన ఆయన వినిపించడం జరిగింది. కమిషన్ అది నడుస్తుంది, అంటే విచారణ అది నడుస్తుంది. కానీ ఎక్కడ కూడా మేము కలిసి ఉన్నాము, మేము ఇట్లా అని చెప్పేసి చోటాబాయ్ బడాబాయ్ అని చెప్పేసి మేము ఎక్కడ మాట్లాడలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రేవంత్ రెడ్డి గారు చెప్పాల్సిన విషయం ఏంటంటే నేషనల్ హెరాయిడ్ కేసులో నీ పేరు వచ్చింది, మరి బీజేపీ వాళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు, కాంగ్రెస్ నాయకులు దాని గురించి ఎందుకు సపోర్ట్ చేస్తలేరు, గది మాట్లాడండి. అది డైవర్ట్ చేయడానికి కేసీఆర్ గారి పేరు తీసుకొని వచ్చి ఒక హల్చల్ క్రియేట్ చేయాలా, డైవర్ట్ చేయాలా అని చెప్పేసి 1.5 year నుంచి రేవంత్ రెడ్డి గారు చేసే పని ఇది. ఆయన 6 గ్యారంటీలు పక్కకు పడేసిండు. ఎక్కడ కూడా ఎటువంటి పనులు చేయట్లేదు. మొన్నటిదాకా ఫ్రీ బస్ అన్నది ఒక్కటి పెట్టిండు. ఆ ఫ్రీ బస్ పేరు మీద ఇప్పుడు ప్రజల మీద భారం వేస్తూ 20% పైగా విద్యార్థుల మీద, ఉద్యోగాల మీద బర్డెన్ వేస్తున్నాడు. సో ఇట్లాంటి చిల్లరేషాలు వేస్తూ దాన్ని అన్ని డైవర్ట్ చేసే క్రమంలో కేసీఆర్ గారికి నోటీస్ ఇప్పించి ఏదైనా చేద్దామనే చూస్తున్నాడు. కానీ ఎక్కడ కూడా ఏం చేయడానికి లేదు. డెఫినెట్గా కేసీఆర్ గారు ఏ విచారణకైనా ఏదైనా కూడా ఎదుర్కొని నీట్గా బయటకు వస్తాడని మా నమ్మకం. ఈ విచారణ ఇది పక్కన పెడితే మొన్న జిహెచ్ఎంసీ కౌన్సిల్లో మీరు బీజేపీ వాళ్ళని, కాంగ్రెస్ వాళ్ళని కార్నర్ చేస్తూ మాట్లాడడం జరిగింది. మీరు అంటే కొంత బయటనేమో చాలా సాఫ్ట్గా కనపడతా ఉంటారు, బట్ కౌన్సిల్కి వెళ్ళినప్పుడు మాత్రం బాగా వాయిస్ రైజ్ చేస్తూ ఉంటారు. అసలు ఆ రోజు ఏం జరిగిందని ఒక చిన్న బయట చెప్పండి. అంటే ఇప్పుడు ప్రతి ఒక్క పార్టీ నుంచి మనకి ఈ ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడడం జరుగుతుంది. సో దాని నుంచి పీఆర్ఎస్ పార్టీగా నేను రిప్రజెంట్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఆపరేషన్ సింధూర్ తీసుకుందో దానికి హర్షిస్తూ, అట్లానే మొత్తం దేశ ప్రజలందరూ కూడా ఒక తాటి మీదకి ఉండాలా. సెక్యూరిటీ లోపం డెఫినెట్గా ఉంది, భద్రతా వైఫల్యం ఉంది కాబట్టి ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగినాయి. టూరిస్టు ప్రాంతం జమ్మూ కాశ్మీర్ అంటేనే టూరిస్టులు లక్షలాది మంది అక్కడికి వెళ్తారు. సో ఆ సెన్సిటివ్ ఏరియాలో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరగడం అనేది డెఫినెట్గా అది సెక్యూరిటీ లోపం అని అంటాం. సో ఆ విషయం నేను మాట్లాడితే బీజేపీ వాళ్ళకి కోపం వచ్చింది. అది సెక్యూరిటీ లోపం కాదు, అది ఏదో అని సభను దిద్దుకుంటా నా మీద వాళ్ళు అరవడం జరిగింది. సో దాంట్లో ఆర్గ్యుమెంట్ అవుతూ వాళ్ళని కూడా నేను అనడం జరిగింది. ఇప్పుడు జరిగిన విషయాన్ని ఒప్పుకోండి, కానీ జరగలేదు. మేము వేస్తూ 20% పైగా విద్యార్థుల మీద, ఉద్యోగాల మీద బర్డెన్ వేస్తున్నాడు. సో ఇట్లాంటి చిల్లరేషాలు వేస్తూ దాన్ని అన్ని డైవర్ట్ చేసే క్రమంలో కేసీఆర్ గారికి నోటీస్ ఇప్పించి ఏదైనా చేద్దామనే చూస్తున్నాడు. కానీ ఎక్కడ కూడా ఏం చేయడానికి లేదు. డెఫినెట్గా కేసీఆర్ గారు ఏ విచారణకైనా ఏదైనా కూడా ఎదుర్కొని నీట్గా బయటకు వస్తాడని మా నమ్మకం. ఈ విచారణ ఇది పక్కన పెడితే మొన్న జిహెచ్ఎంసీ కౌన్సిల్లో మీరు బీజేపీ వాళ్ళని, కాంగ్రెస్ వాళ్ళని కార్నర్ చేస్తూ
మాట్లాడడం జరిగింది. మీరు అంటే కొంత బయటనేమో చాలా సాఫ్ట్గా కనపడతా ఉంటారు, బట్ కౌన్సిల్కి వెళ్ళినప్పుడు మాత్రం బాగా వాయిస్ రైజ్ చేస్తూ ఉంటారు. అసలు ఆ రోజు ఏం జరిగిందని ఒక చిన్న బయట చెప్పండి. అంటే ఇప్పుడు ప్రతి ఒక్క పార్టీ నుంచి మనకి ఈ ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడడం జరుగుతుంది. సో దాని నుంచి పీఆర్ఎస్ పార్టీగా నేను రిప్రజెంట్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఆపరేషన్ సింధూర్ తీసుకుందో దానికి హర్షిస్తూ అట్లానే మొత్తం దేశ ప్రజలందరూ కూడా ఒక తాటి మీదకి ఉండాలా. సెక్యూరిటీ లోపం డెఫినెట్గా ఉంది, భద్రతా వైఫల్యం ఉంది కాబట్టి ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగినాయి. టూరిస్టు ప్రాంతం జమ్మూ కాశ్మీర్ అంటేనే టూరిస్టులు వేల లక్షలాది మంది అక్కడికి వెళ్తారు. సో ఆ సెన్సిటివ్ ఏరియాలో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరగడం అనేది డెఫినెట్గా అది సెక్యూరిటీ లోపం అని అంటాం. సో ఆ విషయం నేను మాట్లాడితే బీజేపీ వాళ్ళకి కోపం వచ్చింది. అది సెక్యూరిటీ లోపం కాదు, అది ఏదో అని సభను దిద్దుకుంటా నా మీద వాళ్ళు అరవడం జరిగింది. సో దాంట్లో ఆర్గ్యుమెంట్ అవుతూ నేను వాళ్ళని కూడా నేను అనడం జరిగింది. ఇప్పుడు జరిగిన విషయాన్ని ఒప్పుకోండి, కానీ జరగలేదు, మేము అదే ఒప్పుకుంటున్నాం కదా. ఆపరేషన్ సింధూర్ తోటి మంచి చేసారు, కానీ దానికంటే ముందు ఏం జరిగింది, చాలామంది చాలామంది ప్రాణాలు పోయినాయి. దానికి ఎవరు బాధ్యులు? మరి మీరే కదా, సెంట్రల్ వైఫల్యమే కదా. సో దాని గురించి మాట్లాడితే బీజేపీ నాయకులకు కోపం వచ్చింది. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మేయర్ గారు అంటే గతంలో బీఆర్ఎస్లో ఉండే, ఇప్పుడు వారు మర్యాద గురించి వారి చైర్ గురించి మాట్లాడుతున్నారు. మరి నిన్నగాక మొన్న లాస్ట్ టైం కౌన్సిల్ అయినప్పుడు మా మీద కాంగ్రెస్ కార్పొరేటర్లు దాడి చేశారు మహిళల మీద. మరి అప్పుడు మాట్లాడని వ్యక్తి ఇప్పుడు ఆమె గౌరవం గురించి ఆమె చైర్ గురించి మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఇచ్చిన భిక్షతోనే ఆమె చైర్లో కూర్చున్నారు, కానీ అది మర్చిపోయి మా మీద జులిం చెలాయిస్తూ మాకు అవకాశం ఇవ్వకుండా మాకు ఏం పని చేయకుండా కాంగ్రెస్ పార్టీ ఆమె అధికారం కోసం ఆమె ఏమంటారు లబ్ధి కోసం కాంగ్రెస్ వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. అండ్ రీసెంట్గా బాబా గారి వల్ల ఒక బీఆర్ఎస్ పార్టీ మైనారిటీ నాయకుడు కూడా చనిపోవడం జరిగింది. దాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్కి సంబంధించిన నాయకులు అధికారుల మీద ఒత్తిడి తీసుకొని వచ్చి పేద ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దానివల్ల ప్రాణాలు పోతున్నాయి. దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మాట్లాడితే కూడా అది మాట్లాడద్దు, ఆల్రెడీ ఎఫ్ఐఆర్ అయిందని చెప్పేసి బీజేపీ ఎంపీ రఘునందన్ గారు కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్కి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు. అందరికీ తెలుసు లా అండ్ ఆర్డర్ ఎట్లా నడుస్తుంది, ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. మేము దాని గురించి మాట్లాడట్లేదు, అవుట్ ఆఫ్ బాక్స్ మాట్లాడట్లేదు. జిహెచ్ఎంసీ పరిధిలో ఒక కార్పొరేటర్ అధికారులు కాంగ్రెస్ పార్టీ అధికారం చూసుకొని ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి దీని మీద చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది తప్ప అంతకుమించి మేము ఏం ఇష్యూ చేయలేదు. సో ఖచ్చితంగా మాకు అగెన్స్ట్గా కానీ మమ్మల్ని మాట్లాడనీయకుండా ప్రయత్నం చేస్తే మేము ఫైర్ లాగానే ఫైర్ అవుతాం. కమ్ టు ద కాళేశ్వరం ఫైనల్గా ఏం చెప్పదలుచుకుంటే ఈ విచారణ మొన్న హరీష్ రావు గారు, ఇప్పుడు కేసీఆర్ గారు, ఒకవైపు కేటీఆర్ గారు కూడా మళ్ళీ ఏసీబీ నోటీసులు అని చెప్పేసి మళ్ళీ ఒక చర్చ నడుస్తూ ఉంది. మొత్తం వ్యవహారాన్ని ఎలా చూస్తారు? అంటే ఇది కేవలం కక్షపూరిత రాజకీయాలని చూస్తారా, లేదనుకుంటే దీంట్లో నిజంగా వాళ్ళు తప్పు చేశారు కాబట్టి విచారణ ఎదుర్కొంటారని చూస్తారు? క్లియర్ రేవంత్ రెడ్డి గారి ఎజెండా కక్షపూరితంగానే కమిషన్ పేరిట నోటీసులు ఇవ్వడం, ఏసీపీ పేరిట కేటీఆర్ గారికి నోటీస్ ఇవ్వడం. ఆల్రెడీ ఆయన ఇన్వెస్టిగేషన్కి పోయిండు, ఇప్పటిదాకా కూడా దాని మీద ఎటువంటి ప్రూఫ్ చేయలేకపోయారు, అంటే అవినీతి జరిగిందని చెప్పేసి. సో ఇది కూడా అదే ఉంటుంది, అంటే అదే ఏమంటారు కొండని తోవి ఎలుకలు తీసినట్టు ఎలుకను కూడా తీయలేకపోతున్నారు వీరు. సో ఇవన్నీ రాజకీయాల అంటే డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా రేవంత్ రెడ్డి గారు ఇలాంటి చిల్లరేషాలు వేస్తారు. డెఫినెట్గా తెలంగాణ రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్తారు. ఇంకా కూడా అవకాశం ఉంది, 3 ఏళ్ల పాటు పరిపాలించే అవకాశం ఉంది. ఇట్లాంటి చిల్లరేషాలు బంద్ చేసి ప్రజలకు మంచి చేస్తే ప్రజలు ఇంకో 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు అంటున్నావు అట్లా చేసే అవకాశం ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ పేరు నువ్వు గుర్తుపెట్టుకో. నిరంతరం నిద్రలో పడుకున్న ఊహలో కూడా కేసీఆర్ గారి పేరు తలుచుకుంటే నీ పేరు నువ్వే మర్చిపోయి ముఖ్యమంత్రి నువ్వే అని మర్చిపోతున్నావు కాబట్టి నీ విలువేందో నీ క్యారెక్టర్ ఏందో క్లియర్గా అర్థమవుతుంది. థ్యాంక్ యూ.